ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము తేదీ జూలై 28, 2025. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 10వ వచనము. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరంద్రియములను పరీక్షించువాడను. ఆమేన్. మనం ఆలోచించే విధానంలో నుండే మన క్రియలు పుట్టుకొస్తాయి. ఏదెను తోటలో ఆదాము హవ్వలు మంచి చెడ్డలు తెలివినిచ్చే చెట్టు ఫలం తిన్న తర్వాత దేవుడు ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అంటారు ఆదికాండం 3వ అధ్యాయంలో. ఆ మాట చెప్పాడంటే మనిషి దేవునిలా ఆలోచించగలిగే స్థాయిని సంపాదించుకున్నాడు. పండు తినే వరకు దేవునికి తప్ప ఆదాము హవ్వలకు మంచి చెడ్డలు తెలుసుకోకూడదనే దేవుడు కోరుకున్నాడు. ఎప్పుడైతే మనిషికి మంచి చెడ్డలు తెలుస్తాయో అప్పటి నుండి శిక్షా స్మృతి అమల్లోకి వస్తుంది. అందుకే పండు తినొద్దని చెప్పాడు. ఎప్పుడైతే మనిషి దేవుడు తినొద్దని చెప్పిన పండు తిని మంచి చెడ్డలు తెలుసుకున్నాడో అప్పటి నుండే క్రియల ఫలం అనుభవించాల్సిన పరిస్థితి మనుషులకు ఏర్పడింది. నిశ్చయముగా చచ్చెదవు అని చెప్పిన ఫలితంగా మరణం ప్రవేశించింది. మంచి చేస్తే మంచి ఫలము, చెడు చేస్తే చెడు ఫలము మనిషి అనుభవించక తప్పదు కదా. నాకు తెలియక తప్పు చేశాను అని ఎవరైనా అంటే అది ఖచ్చితంగా అబద్ధమే అవుతుంది. ఎందుకంటే తప్పు చేసేటప్పుడు మన మనస్సాక్షి అనేది మనల్ని గద్దిస్తుంది. తప్పు చేశాక కూడా మన హృదయంలో భయం అనేది ఉంటుంది. ఆదాము తనంతట తాను పండు కోసి తినకపోయినప్పటికీ హవ్వ మాట విని పండు తిన్నప్పుడు అతను దేవునికి భయపడి దాక్కోవాల్సి వచ్చింది. మనం మంచి పనులు చేస్తున్నామో చెడ్డ పనులు చేస్తున్నామో మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. కాకపోతే మనం చేసే చెడ్డ పనులకు శిక్ష వెంటనే రాకపోవడం వల్ల హృదయపూర్వకంగా పాపం చేస్తున్నాం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూసినట్లయితే, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు అంటూ పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. మనం చేసే చెడ్డ పనులకు వెంటనే శిక్ష రాకపోవడం వల్ల మనం చేసే పని చెడ్డ పని కాదులే అనుకుంటాం. కానీ శిక్షించడానికి ముందు దేవుడు మనం మారడానికి ఇచ్చే సమయాన్ని కూడా చెడ్డ పనులు చేయడానికి ఉపయోగించడం వల్ల శిక్ష హఠాత్తుగా వస్తుంది. కాబట్టి చెడ్డ పనులు చేయకుండా మనల్ని మనం నియంత్రించుకోవాలి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనంలో ఆయన ప్రతి క్రియ అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండడం చూస్తున్నాం. మనం మంచి పనులు చేస్తే పరలోకానికి, చెడ్డ పనులు చేస్తే నరకానికి వెళ్తాం. అవి మంచైనా చెడైనా క్రియల ఫలం అనుభవింపక తప్పదు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి అందు దీవించునుగాక. ఆమేన్.